పవన్ కళ్యాణ్ భార్య అన్యా నిజనువా తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి అన్నప్రసాద్ ట్రస్టుకు ఏకంగా 17 లక్షల విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన వార్త ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాచారం ప్రకారం అన్నా లెజ్నోవా ముందు రోజు రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అనంతరం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని ఈ ఉదయం జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ ప్రదర్శనలో మరో విశేషం కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఆమె 17 లక్షల విరాళం అందించారు. ఈ విరాళాన్ని తన కుమారుడు మార్క్ శంకర్ పేరుతో సమర్పించినట్లు సమాచారం. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో చేసిన మొక్కును నెరవేర్చే ఉద్దేశంతోనే అన్నా లెజ్నోవా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్నట్లు సమాచారం. అన్నా లెజ్నోవా గురించి చెప్పాలంటే ఆమె రష్యాకు చెందినవారు. అయితే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించడం, నుదుట సింధూరం పెట్టుకోవడం వంటి విషయాలు గతంలో కూడా పలుమార్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. మరోవైపు శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ రోజు ఆయన అధ్యక్షతన జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో అన్నా లెజ్నోవా చేసిన ఈ దర్శనం, అన్నప్రసాదం ట్రస్టుకు అందించిన విరాళం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.